ఓం నమో వెంకటేశాయ. కందర్పాయుతకోటికోటితులితం కందర్పాయుతకోటికోటితులితం కాలాంబుదశ్యామలం కంబుగ్రీవముదారకౌస్తుభధరం కర్ణావతంసోత్పలం కస్తూరీతిలకోజ్వలం స్మితముఖం చిన్ముద్రయాలంకృతం సీతాలక్ష్మణవాయుపుత్రసహితం శ్రీరామచంద్రం భజే. అనేక మన్మథుల వలె సుందర శరీరాన్ని పొందినవాడు, నీలమేఘము వలె ప్రకాశించేవాడు, గంభీరమైన కంఠధ్వనిని పొంది ఆ కంఠస్థానంలోనే కౌస్తుభమణిని ధరించినవాడు, నుదుట కస్తూరి తిలకాన్ని పెట్టుకున్నవాడు, మందస్మితుడు, జ్ఞానముద్ర చేత అలంకృతుడు, సీతాలక్ష్మణ హనుమదాది సమేతుడైన శ్రీరామునికి తదభిన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరిస్తూ ఆ స్వామివారి దివ్యానుగ్రహ విశేషం చేత ప్రతిరోజు మనం అయోధ్యాకాండ ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈరోజు ప్రవచన కార్యక్రమాన్ని మనం శ్రీ గురు ధ్యానాదులను కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాసధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం ఏకాదశోత్తరశతతమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత
రామసాగరగామిని పునాతి భువనం పుణ్య రామాయణ మహానది శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గురువర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకాదశోత్తరశతతమః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. పితా హ్యేనం జనయతి పురుషం పురుషర్షభా ప్రజ్ఞాం దదాతి చాచార్యః తస్మాత్ సగురురుచ్యతే. వశిష్ఠ మహర్షి మాట్లాడుతున్నటువంటి మాటలు. చిత్రకూట పర్వతం దగ్గర వనవాసంలో ఉన్నటువంటి రామచంద్రమూర్తిని వనవాసం మాన్పించి మరలా అయోధ్య నగరానికి తీసుకువెళ్ళడానికి భరతుడు మాట్లాడాడు. ఆ తర్వాత జాబాలి మహర్షి మాట్లాడారు. ఇంకా వశిష్ఠ మహర్షి అందుకుని వారు మాట్లాడినటువంటి వాటిల్లో కొన్ని విషయములను తాను ఉట్టంకిస్తూ మరికొన్ని కొత్త విషయములను కూడా చెబుతూ రాముడిని అయోధ్యకి రమ్మని చెప్పి చెబుతూ మన వంశ పరంపర ఏమిటి అంటూ ఆ వంశ పరంపరలో మొదటి నుండి బ్రహ్మగారి దగ్గర నుండి రామచంద్రుడి వరకు దశరథుని వరకు రామచంద్రుడి వరకు కూడా చెప్పి అందరూ కూడా జ్యేష్ఠ కుమారుడే రాజయ్యాడు నాయన అని చెబితే అప్పుడు రామచంద్రమూర్తి అన్నాడు, వాళ్ళందరినీ రాజును చేశారు కాబట్టి రాజయ్యారు. ఆ తండ్రులు వారిని వనవాసానికి వెళ్ళమనలేదు కాబట్టి వాళ్ళు రాజయ్యారు. నేను కూడా మా నాన్నగారు వనవాసానికి వెళ్ళవద్దు అని అంటే నేను రాజయ్యేవాడిని. వెళ్ళమన్నారు కాబట్టి నేను వనవాసానికి వచ్చేశాను. నేను కూడా పూర్వం వారిలాగానే తండ్రి మాటనే పాటిస్తాను. వారు తండ్రి మాట విని రాజ్యాన్ని పరిపాలించారు. నేను తండ్రి మాట విని అరణ్యవాసానికి వచ్చేస్తాను అని చెప్పి ఇలాగా వశిష్ఠ మహర్షి అంతగా అంత పరంపరను చెప్పి రమ్మని చెబితే దానికి ఒక్క మాటలో రాముడు సమాధానం చెప్పేశాడు. ఇంకా ఇప్పుడు వశిష్ఠ మహర్షి మరొక విధంగా రాముణ్ణి అడుగుతూ, నాయనా, ఈ జీవనంలో తల్లి తండ్రి గురువు అని ఈ ముగ్గురి మాట కూడా తప్పనిసరిగా వినాలి అని శాస్త్రం చెబుతున్నది. ఎందుకు అంటే జీవితానికి ఈ ముగ్గురే ఆధారం అని అన్నాడు. అంటూ పైగా తల్లిదండ్రులు శరీరాన్ని ఇస్తే ఈ శరీరానికి జ్ఞానపూర్ణమైనటువంటి మరొక జన్మ ఇచ్చేటటువంటి వాడు ఆచార్యుడు అని అంటూ, మరి తండ్రి జన్మనిచ్చేవాడు అయితే ఆచార్యుడు ప్రజ్ఞను ఇచ్చేటటువంటి వాడు అన్నారు. పైగా ఉపాధ్యాయుడు ఆచార్యుడు అనేదానికి భేదం చెబుతూ తనకు తెలిసినటువంటి విద్యను నియమంగా విద్యార్థికి బోధించి ఛాత్రునికి శిష్యునికి బోధించేవాడు ఉపాధ్యాయుడు అయితే తన జీవితమునే సమర్పించి తన జీవితమునే ఆ విద్యార్థి కోసం అంకితం చేసి మరి పూర్తి అంకిత భావనతో అతనిని ఉద్ధరించేటటువంటి వాడు ఆచార్యుడు అన్నారంటే కేవలం విద్యను నేర్పించడమే కాకుండా జీవితం మొత్తాన్ని కూడా ప్రభావితం చేసేంతగా ఆ శిష్యుని కోసం పాటుపడేవాడిని ఆచార్యుడు అన్నారు. అందుకనే ఆచార్య ప్రజ్ఞాం దదాతి, ఆచార్యుడు బుద్ధిని జ్ఞానమును అన్నింటినీ కూడా ఇస్తాడు. తస్మాత్ స గురురుచ్యతే, అందుకనే ఆ ఆచార్యుడు గొప్పవాడుగా కీర్తించబడుతూ ఉన్నాడు అని అంటూ, మరి అటువంటి ఆచార్యుని యొక్క మాట వినాలి కదా నాయన అన్నాడు. ఎందుకంటే జ్ఞానేన హీన పశుభి సమాన అని చెప్పి ఎంతటి గొప్ప వంశంలో జన్మించినా ఎంతటి ఉత్తమమైనటువంటి కులంలో జన్మించినా ఎక్కడ జన్మించినప్పటికీ కూడా జ్ఞానహీనుడు కనుక అయినట్లయితే సమాజంలో మంచి పేరు తెచ్చుకోలేడు, అతడు పశువుతో సమానం అని చెప్పి అన్నారు. కావున అటువంటి జ్ఞానపూర్ణమైనటువంటి జన్మనిచ్చేవాడు ఆచార్యుడు. అంతేకాదు ఆచినోతి శాస్త్రాన్ని ఆచారాన స్థాపయిష్యతి అని చెప్పి అంటూ మరి తాను ఆచరిస్తూ ఆ ఆచారములను నేర్పించేటటువంటి వారిని ఆచార్యులు అని చెప్పి అన్నారు.
తస్మై న దృహ్యేత కదాచన సహి విద్యాతస్థం జనయతి తచ్ఛ్రేష్టం జన్మ అని చెప్పి అన్నట్లుగా అతడు విద్య ద్వారా జ్ఞానపూర్ణమైనటువంటి మరొక జన్మను ఇస్తాడు. అదే శ్రేష్టమైనటువంటి జన్మ. కావున అటువంటి ఆచార్యునికి ఎప్పుడూ కూడా ద్రోహము చెయ్యకూడదు అని చెప్పి ఇలా ఉపనిషద్వాక్యములు అనేకమైనటువంటి నీతిశాస్త్రములు ఇవన్నీ కూడా బోధిస్తున్నాయి కదా. కావున ఆచార్యుడు చాలా గొప్పవాడని చెప్తున్నారు నాయన అని ఈ మాట ఎందుకు చెప్పాడో చెబుతున్నాడు తర్వాత. సోహం తే పుతిరాచార్య తవ చైవ పరంతప మమత్వం వచనం కుర్వన్ నాతివర్తే సతాంగతిం. అరణ్యవాసాన్ని మానేసి అరణ్యవాసాన్ని మానుకుని రాజ్యానికి వచ్చి పట్టాభిషిక్తుడికి అవమని అంటే నేను ధర్మాన్ని తప్పినట్లు అవుతుంది, మరి సత్పురుషుల యొక్క మార్గాన్ని తప్పినట్టు అవుతుంది. కావున నేను తండ్రి మాట విని అరణ్యవాసమే చెయ్యాలి అని రామచంద్రుడు అంటుంటే దానికి సమాధానం చెబుతున్నాడు. నాయన నేను నీకే కాదు మీ తండ్రి గారికి కూడా నేను ఆచార్యుణ్ణి. రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత అని చెప్పి అంటూ శిష్యపాపం గురుర్వహేత్ అని చెప్పి అన్నారు. అంటే రాజ్యంలో ఉన్న వారందరూ ప్రజలందరూ చేసేటటువంటి పాపం రాజుకు వెళితే ఆ రాజుగారి పాపం అతని యొక్క పురోహితుడు ఎవరైతే ఉంటారో ఆ పురోహితుడికి వెళుతుంది. అదేవిధంగా శిష్యుడు చేసేటటువంటి పాపం గురువుకి వెళుతుంది అని చెప్పి అన్నారు. రామచంద్ర నీవు అరణ్యవాసాన్ని మానేసి రాజ్యాన్ని స్వీకరించినట్లయితే పితృవాక్య పరిపాలన చెయ్యనటువంటి పాపం వస్తుంది, ధర్మాన్ని తప్పానని అనుకుంటున్నావేమో. అటువంటిదేమీ లేదు. నీవు ఏది చేసినా దాని యొక్క ఫలితాన్ని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వు ఒకవేళ పాపం అనుకుంటే ఆ పాపాన్ని నేను అనుభవించేస్తాను. పైగా ఆచార్యులైనటువంటి నా మాట నీవు వినడం అనేది అది నీకు పాపము కాదు అన్నారు. ఎందుకు అంటే గురువు చెప్పాడు అంటే దానిని ఆచరించడం ద్వారా ఈ ఆచరించడంలో వచ్చేటటువంటి పాపపుణ్యములు ఏవైతే ఉన్నాయో ఈ పాప ఫలితములు అవన్నీ గురువుకే వెళతాయి తప్ప ఈ చేసినటువంటి వాడికి ఉండవు. అందుకనే ఏదైనా యజ్ఞయాగాదులు కానీ పూజలు కానీ చేస్తున్నప్పుడు పురోహితులు పిలుచుకుని వారి ద్వారా చేసుకుంటూ వారి మాట వారు చెప్పినట్లుగా చేస్తూ ఉంటే ప్రయోజనం ఏమిటి అంటే ఈ పూజలలో కానీ ఏవైనా లోపాలు ఉంటే కనుక ఆ పురోహితులకు వస్తూ ఉంటాయి. అందుకనే వారు చెప్పినట్టుగా విని చేసినట్లయితే ఆ పాపపుణ్యాలను వారు వహించగలుగుతారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, పరంతప పరాక్రమవంతుడైనటువంటి ఓ రామచంద్ర, శత్రువులను నశింపజేసే ఓ రామ, సహాహం మీ వంశానికి అంటే మీ తండ్రి గారికి నీకు కూడా గురువు అయినటువంటి నేను తే పితు ఆచార్య, మీ తండ్రికి ఆచార్యుణ్ణి నీకు కూడా ఆచార్యుణ్ణి. మమ్మ వచనం కుర్వన్ నా మాట విన్నట్లయితే ఏదైనా కానీ నా మాట కనుక నువ్వు విన్నట్లయితే సతాంగతిం నాతివర్తేహే, సత్పురుషుల యొక్క మార్గాన్ని ధర్మ మార్గాన్ని తప్పినటువంటి వాడివి కాదు. నా మాట విన్నావు అంటే నువ్వు ధర్మాన్ని ఆచరించినట్లే. ఒకవేళ దాంట్లో ఏదైనా పాపం వచ్చిందా ఆ పాపం నాకే చుట్టుకుంటుంది. కాబట్టి నేను దాన్ని భరిస్తాను. నా మాట విన్నట్లయితే నువ్వు ధర్మం తప్పినటువంటి వాడివి కాదు అని అంటున్నాడు. అంటే గురువు మాట వినడం అనేది కూడా ధర్మము. అది విన్నావు అంటే మిగతా అధర్మాలు కానీ మిగతా పాపాలేవి నీకు అంటవు. ఒకవేళ ఏమైనా వచ్చినా అవి నాకే తగులుకుంటాయి. నేను దానికి సిద్ధమే. కావున రామచంద్ర ఆచార్యుడు నేనటువంటి నా మాట వినవయ్యా అని అంటూ ఇమాహితే పరిషతః శ్రేణయశ్చద్విజాస్తథా యేషు తాత చరన్ ధర్మన్ నాతివర్తే సతాంగతిం. అంతేకాదు నాయన, తండ్రి ఒక్కడు అని చెప్పి ఆ తండ్రి పితృవాక్య పరిపాలన అని చెప్పి తండ్రి మాట పట్టుకునే ఒక్కటే కూర్చుంటావేంటయ్యా? అంటే ఆ తండ్రి మాట తప్ప మిగతా వారందరి మాట, నీ ప్రజల మాట కానీ నీ ఆత్మీయుల మాట కానీ నీ తల్లి మాట కానీ గురువులైనటువంటి మా మాట కానీ ఇవేమీ లెక్కలేదా? కేవలం మా నాన్న మాట వింటాను అని చెప్పి అదొక్కటే పట్టు కూర్చుంటావేమిటి అని అంటూ ఇమాహ పరిషద, ఈ పరిషత్తు బ్రాహ్మణ సమూహములు వీళ్ళందరూ శ్రేణయ, ఈ వర్తక వ్యాపారములు చేసేటటువంటి నీ రాజ్యంలో ఉన్నటువంటి వీళ్ళందరూ అనేకమైనటువంటి వృత్తుల వారు వీళ్ళు. తథా ద్విజాహ, అలాగే క్షత్రియులు, అలాగే వైశ్యులు మొదలైనటువంటి వారు. తేహి యేషు ధర్మం చరణ్, వారు కూడా నీకు సంబంధించిన వాళ్లే కదా. మీ నాన్నగారు ఒక్కడే నీకు సంబంధించిన వాడు అనుకుంటేలాగా వీళ్ళందరూ కూడా నీకు సంబంధించిన వాళ్లే కదా. కావున
యేషు ధర్మంచరన్, వీరి విషయంలో నీవు వారిని పరిపాలిస్తూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా సతాం నాతివర్తే, సత్పురుషతాం గతిం, సత్పురుషుల యొక్క మార్గాన్ని నీవు అతిక్రమించిన వాడివి కాదు, ధర్మాన్ని ఆచరించిన వాడివే అవుతావు. కావున నాయన నీవు మా మాట వినవయ్యా. నేను మీ తండ్రి గారికి కూడా ఆచార్యుణ్ణి, నీకు ఆచార్యుణ్ణి, వీళ్ళందరూ కూడా నిన్ను నమ్ముకుని నీ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు. కావున నీవు మా అందరి మాట వినడం ద్వారా నీవు నీ ధర్మాన్ని అతిక్రమించినట్లు కాదు, ధర్మాన్ని పాలించిన వాడివే అవుతావు. ఒకవేళ ఏదైనా అతిక్రమించిన పాపం వస్తుందంటే నీ గురువుగా, నీ ఆచార్యుడిగా, పురోహితుడిగా నేను భరిస్తాను దాన్ని అని చెప్పి అంటూ ఇంకా అంటున్నాడు, పితుర్మాతుర్ గురుణాంచ ఆచార్యస్య చ సర్వదా హితం వాప్యహితం వాపి తత్కార్యం అవిశంకయా అని చెప్పి తల్లిదండ్రుల మాట, గురువు మాట కూడా, గురువు గారు చెప్పినటువంటి మాట ఇవి ఏదైనప్పటికీ కూడా ఎటువంటి శంక లేకుండా, అనుమానం లేకుండా, సందేహం లేకుండా వాటిని పాటించడమే పుత్రుని యొక్క, శిష్యుని యొక్క లక్షణము. మరి గురువునైనటువంటి నేను, తల్లులైనటువంటి వీళ్ళందరూ కూడా మరి అడుగుతున్నారు కదా, కావున మా మాట వినవయ్యా రామచంద్ర, అయోధ్య నగరానికి వెళదాం రా అని చెప్పి అంటూ, సరే ఆచార్య, మరి మీరు గురువుగారు అంటున్నారు, గురువుగారు మంచి మాటలు చెప్పాలి తప్ప తండ్రి మాట తప్పమని చెప్పటం ఏమిటిలాగా అని చెప్పి అంటాడని ఇంకొక విషయాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. అంటే తల్లి ద్వారా కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ, వృద్ధాయా ధర్మశీలాయా మాతుర్నార్హస్య వర్తితుం అస్యాస్తు వచనం కుర్వన్ నాతి వర్తే సతాంగతిం. ఆచార్యుడైనటువంటి నా మాట వినడం ద్వారా నువ్వు ధర్మాన్ని అతిక్రమించిన వాడి అవ్వవు. అంతేకాదు నీ తల్లి కౌసల్యాదేవి, మిగతా వాడు వీళ్ళందరూ కూడా కోరుకుంటున్నారంటున్నాడు. ఎందుకు అంటే ఉపాధ్యాయాన్ దశాచార్య ఆచార్యాణం శతం పిత సహస్రంతు పితుర్మాత గౌరవేణాతిరిచ్యతే. గౌరవించదగినటువంటి వారిలో ఉపాధ్యాయుల కంటే కూడా 10 మంది ఉపాధ్యాయుల కంటే ఒక ఆచార్యుడు గొప్ప, మిక్కిలి గౌరవించదగినటువంటి వాడు. అటువంటి 100 మంది ఆచార్యుల కంటే కూడా తండ్రి మిక్కిలి గౌరవించదగినటువంటి వాడు. అటువంటి 1000 మంది తండ్రుల కంటే కూడా తల్లి మరి మిక్కిలి గౌరవించదగినటువంటిది. అంటే ఉపాధ్యాయుల కంటే ఆచార్యుని గౌరవించాలి, ఆచార్యుల కంటే కూడా తండ్రిని గౌరవించాలి, తండ్రి కంటే కూడా తల్లిని ఎక్కువ గౌరవించాలి అని చెప్పి ఈ విధంగా గొప్పగా మనకు ధర్మశాస్త్రం చెబుతున్నది కదా. కావున తండ్రి మరి దీన్ని ఆధారంగా చేసుకుని రామచంద్రుడు ఏమంటాడు, అయ్యా మీరు ఆచార్యులు కావాలా, మీ మాట వినవలసిన మాట వాస్తవమే, కానీ మీ మాట కంటే కూడా తండ్రి మాట వినాలి అనేది శాస్త్రంలో చెప్పింది కదా. కావున మీ మాట కంటే కూడా తండ్రి మాట వినడం ధర్మం అనేది మరి స్మృతుల్లోనే ఉన్నది, అదే ధర్మం అని తెలియజేస్తుంది. కావున తండ్రి మాట నేను వింటాను అని అంటే మరి దాని తర్వాత మాట కూడా గుర్తు చేస్తూ, అటువంటి 1000 మంది తండ్రుల కంటే కూడా తల్లి మరింత గౌరవనీయురాలు, పూజనీయురాలు అనే విషయాన్ని చెబుతూ ఇప్పుడు తల్లి మాటను చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే గర్భధారణ పోషాభ్యాం ఏభ్యో మాత గరీయసి, గర్భంలో ధరించి అంటే తండ్రి ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతని యొక్క బాధ్యతను వీటిని వహిస్తూ రక్షిస్తూ ఉంటాడు, భుజముల మీద ఎత్తుకుని మోస్తూ ఉంటాడు. కానీ తల్లి అతడు పుట్టకముందే అతని జన్మకు ఆరంభం ఏదైతే ఉన్నదో అప్పటి నుండి కూడా తన శరీరంలో, తన గర్భంలో దాల్చి అతను పుట్టిన తర్వాత ప్రతి పని, అతనికి సంబంధించినటువంటి బిడ్డకు సంబంధించిన ప్రతి పనిని కూడా ఎంతో వాత్సల్యంతో, ఆదరంతో చేస్తూ అతడే జీవితంగా ఉంటుంది. కావున మరి తల్లి చాలా అందరికంటే కూడా గౌరవనీయురాలు అనే విషయాన్ని చెబుతూ ఇక్కడ వశిష్ఠుల వారు కూడా అంటున్నాడు, వృద్ధాయా ధర్మశీలాయా, వృద్ధురాలైనటువంటిది, అంతేకాదు ధర్మస్వభావం కలిగినటువంటిది. ఎంత ధర్మస్వభావం కలిగినటువంటిది కాకపోతే ఆమె, నాయనా నీవు వనవాసానికి వెళ్ళొద్దు, మీ నాన్న అట్లాగే అంటూ ఉంటాళ్లే అని ఇటువంటి మాట ఒక్కటి కూడా మాట్లాడకుండా ధర్మాన్ని పాలించవయ్యా రామచంద్ర అని చెప్పి ఆమె పంపించింది కదా. మరి ఎంత గొప్పదయ్యా. అటువంటి మాతుహు తల్లి అయినటువంటి కౌసల్యకు సేవ చేయటం ద్వారా నీవు
ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడివి కావు. అంతేకాదు అలా సేవ చెయ్యకుండా నువ్వు విడిచిపెట్టడం అనేది నీలాంటి గొప్పవాడికి అది తగదు. తల్లి సేవ చెయ్యటం ప్రథమ కర్తవ్యము. అందుకోసమని చెప్పి నువ్వు తండ్రి మాటను పక్కన పెట్టేసి అయోధ్య నగరానికి వచ్చి రాజ్యాన్ని స్వీకరించినా అదేమీ తప్పు కాదు అనే విషయం చెబుతూ ఆవర్తితం నార్హసి అంటే తల్లి అయినటువంటి కౌసల్యకు సేవ చేయకుండా విడిచిపెట్టేయటం, ఆమెకు దూరంగా ఉండి నువ్వు అరణ్యవాసానికి వచ్చేయటం అనేది ఇది తగదు. తల్లి సేవ చేయటమే నీకు ప్రథమ కర్తవ్యము. ఆమె మాటను జవదాటవద్దు. అస్యాహ వచనం కుర్వన్ సతాంగతిం నాతివర్తే. ఈమె మాట వినడం ద్వారా నీవు ధర్మం తప్పినవాడి అవ్వవు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చెప్పారండి, అందుకని రాముడు విన్నాడు. తండ్రి చెప్పినప్పటికీ కూడా తండ్రి కంటే కూడా తల్లి గౌరవనీయురాలు కదా, అందుకని ఆమె మాట విన్నాడు రాముడు. దాంట్లో తప్పే ఉంది అని లోకం అనుకుంటుంది తప్ప నువ్వు ధర్మం తప్పావు అని చెప్పి లోకం అనుకోదు. కావున తల్లి మాట వినవయ్యా రామచంద్ర, నువ్వు అయోధ్య నగరానికి రా అంటూ భరతస్య వచం కుర్వన్ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతివర్తేస్త్వం సత్యధర్మ పరాక్రమ. అంతేకాదు భరతుడు నీ తమ్ముడు, నీ మీద ఎంతో అభిమానంతో వచ్చినటువంటి వాడు. అతడి మాట వినడం ద్వారా కూడా నీవు నీ ధర్మాన్ని అతిక్రమించినటువంటి వాడివి కావు. త్వం యాచమానస్య. తమ్ముడు ఎంతగా నిన్ను బ్రతిమలాడుతున్నాడు, ఏమని బ్రతిమలాడుతున్నాడు? సాంత్విత మామికామాత దత్తం రాజ్యమిదం మమ తద్దదామి తవైవాహం భుంక్షరాజ్యం అకంటకమని. అన్నయ్య, మా తల్లి అయినటువంటి కైకేయీదేవిని నేను సమాధానపరిచాను, ఆమె కూడా నీకే రాజ్యం ఇవ్వని ఇప్పుడు అంటున్నది. పోనీ ఆమె నుండి నాకు సంక్రమించినటువంటి రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తాను అంటే అప్పుడు తండ్రి గారు చెప్పినట్లుగా నేను రాజ్యాన్ని స్వీకరించినట్లు అయ్యింది, నేను అనుకున్నట్లుగా ఈ రాజ్యాన్ని నీకు ఇచ్చేసినట్లు అవుతుంది. కావున నీవు రాజ్యాన్ని స్వీకరించన్నయ్యా అని ఇంతగా బ్రతిమిలాడుతున్నటువంటి భరతుని యొక్క మాటను వినడం ద్వారా రాఘవ రామచంద్ర సత్యధర్మ పరాక్రమ, సత్యము ధర్మము కూడా పరాక్రమంగా కలిగినటువంటి వాడి, అవే పరాక్రమంగా ఉన్నటువంటి ఓ రామచంద్ర, ఆత్మానం నాతివర్తే, నీ స్వధర్మాన్ని నీవు విడిచినటువంటి వాడివి కాదు, నీ ధర్మాన్ని నువ్వు ఆచరించిన వాడివే అవుతావు. అదేంటి స్వధర్మము అంటే ఇక్కడ ఆశ్రిత పరిపాలన అనేది స్వధర్మము అని ఇక్కడ ఉద్దేశ్యం అనమాట. అంటే ఏమిటి? ఆశ్రయించి తన దగ్గరికి వచ్చినటువంటి వారి మాటను కాదనకుండా చెయ్యటం అనేది కూడా రాముని యొక్క స్వధర్మము. కావున నీ వద్దకు నీ కోసం వచ్చినటువంటి భరతుని యొక్క మాట నెరవేర్చడం ద్వారా నీవు నీ స్వధర్మాన్ని తప్పినటువంటి వాడివి కాదు, ఆచరించిన వాడివే అవుతావు. పైగా ఆశ్రిత వాత్సల్యంతో ఆచార్యుని యొక్క మాట వినడంతో, తల్లి యొక్క మాట వినడంతో నీవు రాజ్యాన్ని స్వీకరిస్తే కనుక అప్పుడు కూడా నీవు సత్యధర్మ పరాక్రమ, నీ సత్యాన్ని నీ ధర్మాన్ని నీవు విడిచినటువంటి వాడివి కాదు, నీ స్వధర్మాన్ని నీవు ఆచరించిన వాడివే అవుతావు. కావున సత్యము ధర్మము ఎంత ముఖ్యమో ఆశ్రిత వాత్సల్యము కూడా అంతే ముఖ్యము. కావున ఆశ్రయించినటువంటి వారి యొక్క అభిమతాన్ని నెరవేర్చడం కూడా నీ ధర్మం. కావున దాన్ని ఆచరించడం ద్వారా నీ స్వధర్మాన్ని విడిచినటువంటి వాడివి కావు. కావున రామచంద్ర, నీవు భరతుని మాట, నా మాట, నీ తల్లి మాట విని అయోధ్య నగరానికి రావయ్యా అని చెప్పి అంటూ ఏవం మధురముక్త సన్ గురుణా రాఘవ స్వయం ప్రత్యువాచ సమాసీనం వశిష్టం పురుషర్షభ. ఈ విధంగా వశిష్ఠుల వారు చెబుతూ ఉంటే మొత్తం వింటున్నాడు రామచంద్రుడు. మొత్తం విని చిరునవ్వు నవ్వుకుంటూ, నా కోసం అని చెప్పి వీళ్ళు ఇంతగా పరితపిస్తున్నారు, ధర్మ సూక్ష్మాలను కూడా ఈ విధంగా ఇంత గొప్పగా చెబుతున్నారే అని చెప్పి రాముడు ఒక్కసారి నవ్వుకుంటూ పురుషర్షభ రాఘవ గురుణా స్వయమేవ ముక్త, ఈ విధంగా సాక్షాత్తు వశిష్ఠుల వారి చేతే ఈ విధంగా చెప్పబడినటువంటి, ఎలాగా మధురః ఉక్తస్సన్, మధురముగా తీయగా చాలా అనునయంగా ఈ విధంగా చెప్పబడినటువంటి వాడైన రామచంద్రుడు వశిష్ఠుల వారితో ఇలా అంటున్నాడు. యన్మాతాపితరౌ వృత్తం తనగే కురుతః సదా నసుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం అని అంటూ, మహర్షి మీకు తెలియని ధర్మములా, మీకు తెలియనటువంటి విషయములా, మీకు అన్నీ తెలుసు.
నా మీద అభిమానంతో మీరు ఇలా మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఇక్కడ సతిధర్మిణి ధర్మాశ్చింత్యంతే అని అన్నారు. ధర్మి ధర్మము అనేవి రెండు రకాలు. అంటే ఏమిటి? ధర్మాన్ని ఆచరించేవాడు ధర్మము అని చెప్పి. ఏ విధంగా అయితే ఒక గోడ కనుక ఉన్నట్లయితే దాని మీద మనం చిత్రములను వేయగలుగుతాం. అంటే ఒక ఆధారం ఏదైతే ఉన్నట్లయితే దానితోటి మనం ధర్మాన్ని ఆచరించగలుగుతాం. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం అని చెప్పి అన్నాడు కదా. మరి తల్లిదండ్రులు చెప్పినటువంటి మాట వినాలి, ఆచార్యుని చెప్పినటువంటి మాట వినాలి అనేటువంటి మాట మీరే అన్నారు. అందులోనూ కూడా ఒకవేళ వారి మాట కనుక అతిక్రమించదలిచినట్లయితే వారి అనుజ్ఞ అనేది ఉండాలి అనేది కూడా మీరే చెప్పారు. మరి నేను మా తండ్రి గారి మాట వినాలి అనే మాటను మీరు కూడా అన్నట్లే కదా. సరే, ఆ మాటను అతిక్రమించాలి అంటే కనుక ఆయన యొక్క అనుజ్ఞ కావాలి. మా తండ్రి గారి అనుజ్ఞ మీరు ఏమైనా ఇప్పించగలరా? ఇప్పుడు ఆయన గతించేశాడు కదా. కావున ఆయన చెప్పినటువంటి ఆజ్ఞ ఉన్నది, ఆ ఆజ్ఞను ఉల్లంఘించడానికి లేకపోతే ఆ ఆజ్ఞను మీరడానికి కావలసినటువంటి మరి ఒక అనుజ్ఞ మాత్రం ఇచ్చే అవకాశం లేనే లేదు. కావున మహర్షి యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతస్సదా నసు ప్రతికరం దత్తు మాత్రాపిత్రాజయత్కృతం అని అంటూ మరి తండ్రి మాటను వినడం అనేది ఎంత గొప్ప విషయం అనే విషయాన్ని చెబుతూ మాతాపితరౌ తనయే సదా యద్వృత్తం కురుత. తల్లిదండ్రులు తన పుత్రుల విషయంలో దేనినైతే ఆచరిస్తారో, ఏ జీవన పద్ధతిని వాళ్ళు అవలంబించి తమ సంతానానికి నేర్పుతారో, అలాగే ఎంత కష్టపడి వ్రతములు, ఉపవాసములు, యజ్ఞయాగాదులు, ఎన్నో పుణ్యములు చేసి దేవతారాధనలు ఇవన్నీ కూడా చేసి సంతానాన్ని పొందుతారు. అలాగే తమ తమ జీవన విధానాన్ని కూడా తమ సంతానానికి అలవాటు చేస్తారు. తత్తు నసుప్రతికరం. అటువంటి ఆ పద్ధతులను మాత్రం ఏమాత్రం మార్చకూడదు అన్నారు. మరి నా తండ్రి నాకు నేర్పినది ఏమిటి? ఇచ్చినటువంటి మాట కోసం ప్రాణములైనా సరే ఇవ్వటానికి సిద్ధపడి, ప్రాణములు విడిచిపెట్టడానికైనా సిద్ధపడినటువంటి వాడు నా తండ్రి. పైగా నన్ను సామాన్యంగా కాదు, అనేకమైనటువంటి తపస్సులు, యజ్ఞయాగాదులు ఇవన్నీ కూడా చేసి ఎంతో కష్టపడి నా తండ్రి నాకు జన్మనిచ్చాడు, నన్ను పుత్రుడిగా పొందాడు. అటువంటి నేను, ఆయన నుండి జన్మ పొందినటువంటి నేను ఆయన పద్ధతిని అవలంబించినట్లయితే ఆయనకు కుమారుణ్ణి అవుతాను, ఆయనకు పుత్రుణ్ణి అవుతాను తప్ప ఆయన ఉన్నప్పుడు ఆయన మాట విని ఇక పోయిన వెంటనే ఆ మాటను ఉల్లంఘించినట్లయితే ఆ దశరథ మహారాజు పుత్రుడని చెప్పి నేను ఎలా అనిపించుకోగలుగుతాను? కావున మహర్షి, మా తండ్రే కనుక నాయనా నువ్వు వద్దు వెనక్కి తిరిగి వచ్చేయంటే అప్పుడేమైనా రావడానికి కుదురుతుంది, కానీ ఆజ్ఞ ఇచ్చినటువంటి తండ్రి గతించేసిన తర్వాత ఎటు గతించేశాడు కదా, ఇక అడిగేవాడు లేడని చెప్పి నేను నా ఇష్టం వచ్చినట్లుగా ఆ ఆజ్ఞను ఉల్లంఘించినట్లయితే ఆ తండ్రి పుత్రుడిని, ఆ తండ్రి గారి యొక్క లక్షణములు కలిగినటువంటి వాడిని ఎలా అవుతానయ్యా అనే విషయం చెబుతూ ఇంకా అంటున్నాడు, యథాశక్తి ప్రధానేన స్థాపనోచ్ఛాదనేన. అదేవిధంగా తల్లి కూడా స్తన్యము, అన్నము మొదలైనటువంటి వాటినన్నింటినీ కూడా ఇస్తూ ఇలాగా పెంచి పోషించడం ద్వారా తల్లి మాటను కూడా వినాలి. నిత్యం ప్రియవాదేనచ. ప్రతిరోజు కూడా ఏ తప్పులు చేసినా, పొరపాట్లు చేసినప్పటికీ కూడా ప్రియంగానే, అంటే చాలా అనునయంగా ఈ విధంగా చెప్పటం ద్వారా తల్లి కూడా చాలా గౌరవనీయురాలు. యథాశక్తి ప్రదానేన స్నాపనోచ్ఛాదనేన చ నిత్యం చ ప్రియవాదేన తథా సంవర్ధనేన చ. తల్లిదండ్రులు ఈ విధంగా ఈ కుమారుడికి సంబంధించినటువంటి సమస్తమైనటువంటి పనులు కూడా వాళ్ళు చేస్తూ, అతడే ప్రాణంగా ఉంటూ అతనికి సంబంధించిన స్నానములు కానీ, భోజనములు కానీ ఇవన్నీ కూడా వాళ్ళు స్వయంగా చేసి, అంటే అతడికి చేసి ఆనందిస్తూ ఉంటామన్నమాట. అలా ఉంటారు. కావున వారిరువురి మాట కూడా వినడం, వారికి విధేయుడిగా ఉండడం పుత్రుని యొక్క ప్రథమ కర్తవ్యము. మరి అటువంటి కర్తవ్యాన్నే కదా మహర్షి నేను నిర్వర్తిస్తున్నాను. మాత్రా పిత్రాచ యత్కృతం. తల్లిదండ్రుల చేత ఏదైతే చేయబడిందో తత్ న సుప్రతికరం, అది ప్రత్యుపకారంతోటో
లేకపోతే వాళ్ళకేదో కొంత డబ్బులు ఇవ్వటంతోటో తీరేటటువంటిది కాదు. అది తీరనటువంటి రుణము, తీర్చుకోలేనటువంటి రుణము. మరి ఆ విధంగా రుణపడిపోయినటువంటి నేను ఆయన చెప్పినటువంటి మాటే వినకపోతే ఇక తండ్రి రుణాన్ని తీర్చుకోవడానికి ఎలా ప్రయత్నించినట్టు అవుతుంది, ఎలా తీర్చుకున్నట్టు అవుతుంది. కావున తల్లిదండ్రుల మాట వినడం నా ప్రథమ కర్తవ్యము. నా తండ్రి గారు చెప్పారు, మా తల్లి ఆమోదించింది, కావున నేను ఇప్పుడు వనవాసమే చెయ్యాలి అని అంటూ ఇంకా అంటున్నాడు. సఖిరాజా జనయిత పితా దశరథో మమ ఆజ్ఞాతం యన్మయా తస్య నతన్మిథ్యా భవిష్యతి. సహ రాజా దశరథ, ఆ దశరథ మహారాజు మమ జనయిత పిత, నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి. అంటే ఏదో పెంపుడు తండ్రో, లేకపోతే పరంపరగా ఉన్నటువంటి వాడో, లేకపోతే రక్షించడం ద్వారా తండ్రిగా కీర్తించబడ్డవాడో, ఈ విధంగా కాదు. పూర్తిగా అంటే నాకు జన్మనిచ్చినటువంటి తండ్రి అని చెప్పి అంటున్నాడు. కావున మయాతస్య ఆజ్ఞాతం, ఏదైతే మా తండ్రి గారు నన్ను ఆదేశించారో తత్మిథ్యా న భవిష్యతి, మా తండ్రి నాకు ఇచ్చినటువంటి ఆదేశము, ఆజ్ఞ, అది ఏనాడు కూడా అబద్ధము, అసత్యము కాకూడదు, అవ్వనే అవదు అని అంటున్నాడు. అని అంటూ ఇప్పుడు అంటున్నాడు, మహర్షి మీరు చెప్పినట్లుగా ఒక్కసారి ఆలోచించండి. మొదట మా తండ్రి గారు నన్ను వనవాసం చేయమని చెప్పి అనుజ్ఞ ఇచ్చారు, అది నేను పాటిస్తూ ఉన్నాను. ఇక ఇప్పుడు మా తమ్ముడు భరతుడు, సరే మీరన్నట్లుగా తల్లులు కూడా వచ్చి నన్ను వనవాసం మానేయమని చెప్పి చెబుతున్నారు. మరి ఇప్పుడు మొదట చెప్పినటువంటి తండ్రి గారి మాట వినడం ధర్మమా, లేకపోతే ఆ తండ్రి గారి మాట తప్పమని చెప్పి ఇప్పుడు తమ్ముడు తల్లి వీళ్ళు చెబుతున్నటువంటి మాట పాటించడం ధర్మమా అంటే మీరే చెప్పండి. ఒకవేళ నేను నిజంగా ధర్మాన్ని ఆచరించేవాడిని కనుక అయితే మొదట చెప్పినటువంటి తండ్రి మాటను పూర్తిగా పరిపాలించి ఆ తరువాత వచ్చినటువంటి భర్తని మాటను, ఆ తర్వాత తల్లిగారి మాటను కూడా పరిపాలించడం, క్రమంగా పరిపాలించడం అనేది ధర్మం, అంతే కదండి. వరుసలో వచ్చి ఏదైనా గ్రహిస్తూ ఉంటే ముందు నుంచున్నటువంటి వాడికి ముందు వాడికి ఇవ్వాల్సింది ఇవ్వాలి, ఆ తర్వాత వెనక ఉన్నటువంటి వాళ్ళకి వాళ్లకు అవకాశాన్ని బట్టి వాళ్ళకు కూడా ఇస్తారు కదా. అలాగా మొదట మా తండ్రి గారి యొక్క ఆజ్ఞను పరిపాలించి ఆ తరువాత మా తమ్ముడి యొక్క కోరికను, తల్లిగారి యొక్క ఆమె అభీష్టాన్ని కూడా నెరవేర్చవచ్చును. అంతేగాని ముందు చెప్పినటువంటి తండ్రి మాటని విడిచిపెట్టేసి తర్వాత వచ్చినటువంటివి వీళ్ళ మాట కనుక విన్నట్లయితే మరి ప్రథమాతిక్రమణే కారణాభావ అని అంటారు అక్కడ. అంటే మొదట దాన్ని అతిక్రమించాలి అంటే ఇక్కడ బలవత్తరమైనటువంటి కారణం అనేది ఉండాలి. అటువంటి బలవత్తరమైన కారణం నాకేమీ కనిపించడం లేదు. పైగా ఇక్కడ అసాధ్యమైనటువంటి పరిస్థితులు కూడా అంటే వనవాసం చెయ్యలేనటువంటి స్థితిలో నేనేదైనా ఉంటే, వనవాసం చేస్తే ఏమైనా లోకానికి ఏమైనా ఇబ్బంది కలిగితే అటువంటిప్పుడు నేను వనవాసం మానాలి. కానీ అటువంటి కారణమేమీ లేనప్పుడు మొదట చెప్పినటువంటి తండ్రి మాట నేను పరిపాలించాలి, ఆ తరువాతనే తండ్రి మాట కానీ లేకపోతే తల్లి మాట కానీ, ఆ తరువాత ఎందుకని మొదట ఆజ్ఞ ఇచ్చినటువంటి వాడు తండ్రి, ఆయన మాట పాటించడమే ప్రథమ కర్తవ్యం. ఆ తరువాత కర్తవ్యం ఉంటే తరువాత నేను నెరవేర్చుతాను అని అంటూ ఈ విధంగా ఏవముక్తస్తు రామేణ భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదార సూతం పరమ దుర్మనా. ఈ విధంగా రాముడు వశిష్ఠుల వారు ఎంతో యుక్తితోటి లోకాచారాన్ని వీటినన్నిటినీ కూడా మేళవించి చెప్పినటువంటి వాటికి కూడా రాముడు ధీటుగా సమాధానం చెప్పేశాడు. పైగా రాముడు చెప్పినటువంటి సమాధానానికి వశిష్ఠుల వారు కూడా అలా చూస్తూ ఉన్నారు తప్ప, నిజమే కదా అన్నట్లుగా ఉన్నది తప్ప వశిష్ఠుల వారు కూడా మాట్లాడలేనటువంటి స్థితిలో ఉన్నారు. దానితోటి భరతుడికి అర్థమైపోయింది, ఇంకా అన్నగారిని మాటలతో కానీ, ధర్మంతో కానీ, యుక్తితో కానీ, లోకాచారంతో కానీ, న్యాయంతో కానీ, దేనితోనూ రాజధర్మంతో కానీ దేనితోనూ కూడా అన్నగారిని ఒప్పించలేము. ప్రతి ప్రశ్నకు కూడా అన్నయ్య అయినటువంటి రామచంద్రుడి దగ్గర ధీటైనటువంటి సమాధానం ఉంటుంది. కావున రాముణ్ణి ఒప్పించడం ఇంకా తమకు శక్యము కాదు అనే విషయం భరతుడికి అర్థమైపోయింది. ఇంకేం చేయాలో తెలియక ఇంకా అంటారు, ఏవముక్తస్తు రామేణ భరత ప్రత్యనంతరం ఉవాచ పరమోదార సూతం పరమ దుర్మనా. పరమోదార గొప్ప ఉదార స్వభావం కలిగినటువంటి వాడు,
తనకు ప్రాప్తిస్తున్నటువంటి రాజ్యాన్ని కూడా అన్నగారైనటువంటి రామచంద్రుడికి ఇవ్వాలనుకున్నవాడు, అన్న మీద అమితమైనటువంటి ప్రేమాభిమానములు కలిగినటువంటి వాడైనా ఆ భరతుడు తద్దతామి తవైవాహం అని చెప్పి అంటూ నీకు ఇచ్చేస్తానన్నయ్యా, నేను కూడా నీ వాడినే, అసలు నాకు ప్రాప్తించింది అంటే అది నీకు ప్రాప్తించినట్లే, ఏ తమ్ముడి సొమ్ము అన్నయ్యది కాదా, నా సొమ్ము నీది కాదా అని చెప్పి అంత ప్రేమతో ఉన్నటువంటి భరతుడు ఏవం రామేణ ఉక్త, ఈ విధంగా రాముడి చేత ఈ విధంగా మాట్లాడబడేటప్పటికీ రాముడిలాగా నేను అయోధ్య నగరానికి రాను, వనవాసమే చేస్తాను అని చెప్పి వశిష్ఠుల వారితో కూడా ఈ విధంగా మాట్లాడేటప్పటికీ పరమ దుర్మనాహ, ఇంకా భరతునికి ఎంతో బాధ అనిపించింది. ఇంకా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితి, ఏమీ మాట్లాడలేనటువంటి స్థితి. అలా చాలా బాధపడుతూ సూతంబువాచ, సమీపంలో ఉన్నటువంటి సుమంత్రుల వారిని చూస్తూ ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఇహమే స్థండిలే శీఘ్రం కుశానాస్తర సారథే ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి యావన్మే న ప్రసీదతి. ఇంకా భరతుడు మనవాడు అంటుంటారు కదా, మాటలతో కుదరకపోతే ధర్నా చేయాలి అని చెప్పి, అలాగా భరతుడు అంటున్నాడు, సుమంత్ర సారథి దర్భలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పరచవయ్యా, దర్భాసనాన్ని వేయండి ఇక్కడ. మా అన్నగారు ఎప్పటి వరకు అయితే నా మాట వినరో అప్పటి వరకు కూడా ఈ దర్భాసనం మీదే కూర్చుని, నేను అన్న ఎదురుగానే కూర్చుని అలాగే ఉంటాను, నిద్రాహారాలన్నీ కూడా మాని అన్న ఎదురుగానే కూర్చుని ఇలాగ నేను అంటే నాకు మాట అన్న వినే వరకు కూడా, రామచంద్రుడు వినే వరకు అలాగే కూర్చుని ఉంటాను అంటూ సారథే మే ఇహ స్థండిలే శీఘ్రం కుశానాస్తర. సుమంత్ర సారథి ఇక్కడ ఈ భూమి మీద దర్భలు పరచవయ్యా, పరచండి. యావత్ మేన ప్రసీదతి తావత్ ఆర్యం ప్రత్యుపవేక్ష్యామి, పూజనీయుడైనటువంటి నా అన్నగారు నా మాట వినే వరకు కూడా ఇక్కడే దర్భాసనం మీదే కూర్చుని నేను అలాగ ఎదురు చూస్తూ ఉంటాను, ఇక్కడి నుంచి నేను కదలను. కావున దర్భాసనం వెయ్యవయ్యన్నాడు. చూడండి ఇక్కడ కోపంలో కూడా అక్కడ ఆచారాన్ని దర్భాసనమే కావాలంటున్నాడు. అంటే దర్భలు పవిత్రమైనటువంటివి, పైగా దర్భలు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇస్తాయి, ఏకాగ్రతను పెంచుతాయి, తాము మొదలుపెట్టినటువంటి పని పూర్తయ్యే వరకు కూడా ఆ పట్టుదలను కలగజేస్తాయి. అందుకని మరి ఆ దర్భాసనం వేసి, అందుకనే మనం జపాతపాదులు చేసేటప్పుడు దర్భాసనం మీద కూర్చోవడానికి ఉద్దేశం ఏమిటి అంటే, దేనినైతే సంకల్పించామో దాని యందే మన మనస్సు బుద్ధి కూడా లగ్నమయ్యే ఉండే విధంగా ఆ దర్భాసనం అనేది ఒక శక్తిని ఇస్తుంది. అందుకనే దర్భాసనం మీద మహర్షులు వీళ్ళందరూ కూడా కూర్చుని సంవత్సరముల తరబడి తపస్సులు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ భరతుడు దర్భలు పరచవయ్యా, ఆ దర్భల మీదే కూర్చుని అన్నగారు ఒప్పుకునే వరకు కూడా నేను అలా ఎదురు చూస్తూ ఉంటాను తప్ప ఇక్కడ నుండి కదలను అని అంటున్నాడు. అంటూ అనాహారో నిరాలోకో ధనహీనో యథా ద్విజః శేష్యే పురస్తాచ్ఛాలాయ యావన్న ప్రతియాస్యతి. ఎలా చేస్తానా ఎదురు చూడటం అనేది, యావత్తు ఎంతవరకు అయితే న ప్రతియాస్యతి, అయోధ్యానగరానికి రామచంద్రమూర్తి తిరిగి రావడానికి ఒప్పుకోడు అంతవరకు కూడా అనాహార, నేను ఆహారాన్ని స్వీకరించకుండా, నిరాలోక, ఎవరిని చూడకుండా, అంటే నెత్తిన ముసుగు వేసుకుని ఎవరికి తన ముఖాన్ని చూపించకుండా, ఎవరి ముఖాన్ని కూడా తాను చూడకుండా ఈ దర్భల మీదే తలంచుకుని అలా కూర్చుని ముసుగు వేసుకుని అలాగ నేను ఇక్కడే ఆహారం మానేసి, అలాగే నా ముఖాన్ని ఎవరికి చూపించకుండా అన్నగారు ఒప్పుకునే వరకు, అంటే అయోధ్య నగరానికి వస్తాననే వరకు కూడా ఇక్కడే నేను ఎదురు చూస్తూ కూర్చుని ఉంటాను. ఎలాగంటే దానికి ఉదాహరణ చెబుతున్నాడు. ధనహీన ద్విజ యథా, ఒకానొక బ్రాహ్మణుడు ఇతరులకు ఎవరికో రుణం ఇచ్చి ఆ రుణం అతని నుంచి వసూలు చేసుకోలేక, వెనక్కి తీసుకోలేక అతని యొక్క ద్వారం దగ్గరే నిద్రాహారాలు మాని నెత్తిన చెంగు వేసుకుని కూర్చుని అలా బాధపడుతూ ఏ విధంగా అయితే ఎదురు చూస్తూ ఉంటాడో అదేవిధంగా దాన్నే ప్రాయోపవేశం అంటే నిద్రాహారాలు మాని తాను కోరుకునేటువంటిది జరిగే వరకు, లేకపోతే జరగకపోతే ప్రాణములు విడిచిపెట్టడానికైనా సరే సిద్ధపడిపోయి అలా కూర్చోవడాన్ని ప్రాయోపవేశము అని కూడా అంటారు. అలాగా మరి ఒకానొక బ్రాహ్మణుడు ఇతరులకు ధనమును ఇచ్చి తన అవసరానికి ఆ ధనము రాకపోవటం చేత
దిగులుబడి బాధపడుతూ అతడి యొక్క గుమ్మం దగ్గర ద్వారం దగ్గరే నెత్తిన వస్త్రమును వేసుకుని ఆహారమును మాని అతని కోసం ఎదురు చూస్తూ అతను ఒప్పుకునే వరకు అతను తన ధనాన్ని తనకు మరలా తిరిగి ఇచ్చే వరకు ఏ విధంగా అయితే దీనంగా ఎదురు చూస్తూ కూర్చుంటాడో అదే విధంగా నేను కూడా నీ వద్ద అంటే రామచంద్రమూర్తి వద్ద అలాగే కూర్చుని మరి శిరస్సున వస్త్రాన్ని వేసుకుని నా ముఖాన్ని ఎవరికీ చూపించకుండా ఆహారాన్ని మానేసి ఇలాగ నేను ప్రాయోపవేశం చేసే విధంగా ఇక్కడే కూర్చొని ఉంటాను అని చెప్పి భరతుడు అంటున్నాడు. దర్భాసనం భరతమని చెప్పి సుమంత్రుల వారితో అంటున్నాడు. అయితే సతురామమవేక్షంతం సుమంత్రం ప్రేక్ష్య దుర్మనా కుశోత్తరముపస్థాప్య భూమావేవాస్తరత్ స్వయం. సతు రామం అవేక్షంతం సుమంత్రం ప్రేక్ష్య. ఇంకా భరతుడు ఎంతో బాధలో ఉన్నాడు. బాధ దుఃఖము అదేవిధంగా కోపం కూడా వస్తున్నది. అన్నగారు మాట వింటలేదు, మాట వినడానికి ఏదో విధంగా చెయ్యాలి అనుకుంటున్నాడు. సుమంత్రుల వారికి దర్భాసనం వేయమన్నాడు. కానీ సుమంత్రుడు ఆశ్చర్యంగా చూస్తున్నాడు. రాముడికి ఎదురుగా రాముడి యొక్క అభిమతానికి భిన్నంగా నేను దర్భాసనం వేయటము, భరతుడు ఇక్కడ కూర్చుని మరి ఆ విధంగా ఎదురు చూడటమా అని చెప్పి భరతుడు ఏమన్నాడు, నిజంగా ఇలాగే అన్నాడా అని చెప్పి సుమంత్రుల వారికి ఆశ్చర్యంతో ఆయన కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అలాగా ఉండిపోయాడు. భరతుడేమో దర్భాసనం ఏమంటున్నాడు, సుమంత్రుడేమో అలా చూస్తూ ఉన్నాడు. దాంతో భరతుడికి అర్థమైపోయింది, అబ్బే నువ్వు కాదు నేనే వేసుకుంటాను ఆసనం అని చెప్పి అలాగా రామం అవేక్షంతం సుమంత్రం ప్రేక్ష రాముడి వైపే చూస్తున్నటువంటి సుమంత్రుణ్ణి చూచి దుర్మనాహ కలత చెందినటువంటి వాడైన భరతుడు కుశాస్త్రను ఉపస్థాప్య తన చేత్తోటే స్వయంగా ఆ దర్భలను తీసుకొచ్చి ఆ రాముని ఎదురుగా ఆ పర్ణశాల ముందు పరుచుకుని భూమౌ స్వయమేవ ఆస్తరతు ఆ భూమి మీద స్వయంగానే పరుచుకొని ఆయన ఇంకా కూర్చోవటానికి అంటే రాముడు అంగీకరించే వరకు కూడా నిద్రాహారాలు మాని తన ముఖమును చూపించకుండా ఎవరి ముఖాన్ని చూడకుండా అలాగా ఎదురు చూడటానికి అలా కూర్చోవటానికి సిద్ధపడిపోయాడు. తానే ఆ కుశలను దర్భలను పరుచుకున్నాడు. అప్పుడు ఇంకా రాముడు మాట్లాడుతున్నాడు, నాయన తమువాచ మహాతేజ రామో రాజర్షి సత్తమః కిం మాం భరత కుర్వాణం తాత ప్రత్యుపవేక్ష్యతి. నాయన భరత ఆవేశం వద్దు, ఏం చేస్తున్నావు నువ్వు? మహాతేజ గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు రాజర్షి సత్తమః రామ రాజర్షుల్లో శ్రేష్ఠుడైనటువంటి ఆ రామచంద్రుడు తమ్మువాచ భరతునితోటి ఈ విధంగా అంటున్నాడు, తాత అంటే తండ్రి, నాయన భరత కిం కుర్వాణం మాం ప్రత్యుపవేక్ష్యతి. ఎవడైనా ఏదైనా చెడ్డ పని చేస్తూ ఉంటే ఆ చెడ్డ పని ఆపటం కోసమని చెప్పి ఈ ప్రాయోపవేశం అంటే నిద్రాహారాలు మాని అతని ఎదురుగా కూర్చుని ధర్నా చేయటం అంటుంటారు కదా, ఆ విధంగా కూర్చుని ఆ చెడ్డ పనిని ఆపాలి. ఆ మాట వాస్తవమే. కానీ భరత, నేను ఏ చెడ్డ పని చేస్తున్నానయ్యా, ఏ అన్యాయం చేస్తున్నాను, ఏ అధర్మం చేస్తున్నాను? మరి నేను చేసినటువంటి పనిని ఆపటానికి నువ్వు ఈ విధంగా నిద్రాహారాలు మాని కుశాస్త్రం వంటి దర్భల మీద కూర్చొని ఇలాగ నిరసన వ్యక్తం చేస్తున్నావు. నేను ఏం పాపం చేశాను నాయన అని చెప్పి రాముడు భరతుణ్ణి అడుగుతున్నాడు. అంటే ఏమిటి? ఏదైనా పాపపు పని, అధర్మము, అన్యాయము చేస్తున్నప్పుడు ఈ విధంగా ఎదిరించడం అనేది దోషము కాదు. కానీ ఇలాగా ధర్మాన్ని పాలిస్తూ న్యాయాన్ని పాలిస్తూ పితృవాక్య పరిపాలనతో ఉన్నటువంటి నేను చేస్తున్నటువంటి దానిని ఏదో అన్యాయం పాపం చేస్తున్నట్లుగా నువ్వు ఇలా కూర్చుని నిద్రాహారాలు మాని ప్రాయోపవేశానికి కూడా సిద్ధపడ్డావు అంటే నేనే పాపం చేశానయ్యా, మరి ఎందుకు ఈ విధంగా నువ్వు చేస్తూ ఉన్నావు అని చెప్పి అంటూ బ్రాహ్మణో హ్యేక పార్శ్వేన నరాన్ రోద్ధుమిహార్హతి నతు మూర్ధాభిషిక్తానాం విధి ప్రత్యుపవేశనే అని అంటే ఇక్కడ ధర్మాన్ని కూడా చెబుతూ ఉన్నాడు. సరే, నిరసన వ్యక్తం చేస్తూ ఈ విధంగా నువ్వు కూర్చుంటున్నానంటున్నావు కదా, ఇలా కూర్చోవటం ఎవరి ధర్మమో తెలుసా? నీవు రాజువయ్యా, నువ్వు క్షత్రియుడివి, నువ్వు బ్రాహ్మణుడివి కాదు. బ్రాహ్మణుడు గనక అయినట్లయితే అతడు యుద్ధం చేయటము అవన్నీ కూడా యుద్ధం చేయటం అనేది అతనికి తగినటువంటి పని కావున ఆ విధంగా యుద్ధం చేయలేనటువంటి అతడు
తన నిరసనను నిద్రాహారాలు మాని ప్రాయోపవేశంతో ఆ విధంగా కూర్చుని తన నిరసన వ్యక్తం చేస్తాడు. కానీ క్షత్రియుడు ఆ విధంగా చేయకూడదు. ఎదుటివాడు కనుక ఏదైనా అధర్మం, అన్యాయం, పాపం చేస్తూ ఉంటే అతడిని దండనతోటి ఎదిరించాలి తప్ప ఈ విధంగా నిరాహారంగా నిద్రాహారాలు మాని ప్రాయోపవేశము నిరసన వ్యక్తం చేస్తూ ఏదో ధర్నా చేస్తూ ఈ విధంగా తన నిరసనను వ్యక్తం చేయకూడదు. క్షత్రియ ధర్మం ఇది కాదు. క్షత్రియ ధర్మం ఏమిటి? అన్యాయం జరుగుతూ ఉంటే దండనతోటి దానిని తీసివేయాలి. ఒకవేళ నేను కనుక అన్యాయం చేశానని నీకు అనిపిస్తే నువ్వు నన్ను దండించి నా అన్యాయాన్ని ఎదిరించాలి తప్ప ఈ విధంగా చేయటం అనేది ధర్మము కాదు. ఈ విధంగా ధర్నా చేయటం అంటే ఏమిటి? ఈ విధంగా నిద్రాహారాలు మాని కూర్చుని నిరసన వ్యక్తం చేయటం అనేది అది క్షత్రియ ధర్మం కాదు. అవతల వాడు చేస్తున్నటువంటిది అధర్మము, అన్యాయము, పాపము అనిపిస్తే క్షత్రియుడు ఏం చెయ్యాలి? అతడిని పరిమార్చి లేకపోతే అతన్ని దండించి ఆ అన్యాయాన్ని ఆపాలి. నిజంగా నేను చేస్తున్నటువంటిది అన్యాయము, అధర్మము అని నీకు అనిపించినట్లయితే నన్ను దండించి నువ్వు న్యాయాన్ని స్థాపించాలి. మరి నీకు తెలియదా నేను పాటిస్తున్నటువంటిది ధర్మము, అధర్మము? నేనే పాపం చేశానని నువ్వు ఈ విధంగా నిద్రాహారాలు మాని నిరసన వ్యక్తం చేయడానికి సిద్ధపడుతూ ఉన్నావు. ఇది క్షత్రియ ధర్మము కానే కాదు అని అంటూ మూర్ధాభిషిక్తానాం ప్రత్యుపవేశనే విధిహీనా. పట్టాభిషేకం చేసుకోవలసినటువంటి క్షత్రియుడు, క్షత్రియ వంశంలో పుట్టినటువంటి నీలాంటి వాడు ఇటువంటి నిద్రాహారాలు మాని కూర్చుని నిరసన వ్యక్తం చేయటం అనేది రాజులకు విధింపబడలేదు. రాజులకు ఇది ధర్మము కానే కాదు. కావున నీవు ఈ విధంగా కూర్చోవటం ఇది ధర్మం కాదు నాయన. మరి అధర్మాన్ని ఆచరించవచ్చునా? రాజధర్మాన్ని తప్పవచ్చునా? తప్పకూడదు కదా అని అంటూ ఉత్తిష్టన రశార్దూల హిత్వైతద్దారుణం వ్రతం పురవర్యామిత క్షిప్రం అయోధ్యాం యాహి రాఘవ. కావున భరత లేలే, నువ్వు ఈ విధంగా ఇలాగా నిద్రాహారాలు మాని ప్రాయోపవేశ రూపమైనటువంటి నిరసన వ్యక్తం చేయటం క్షత్రియ ధర్మం కాదు. క్షత్రియ ధర్మాన్ని నువ్వు తప్పవద్దు. నువ్వు తప్పావు అంటే మన వంశమందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేస్తుంది. కావున నీవు ఈ విధంగా చేయకూడదు నాయన. లేచి ఇత క్షిప్రం పురవర్యామయోధ్యాం యాగి. నీ ధర్మం ఏమిటి అంటే ఇప్పుడు అయోధ్య నగరానికి వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించడమే నీ ధర్మము. అదే క్షత్రియ ధర్మం తప్ప ఆ ధర్మాన్ని తప్పి నువ్వు ఈ విధంగా నిద్రాహారాలు అని ఇక్కడ కూర్చున్నట్లయితే అధర్మాన్ని పాటించిన వాడి అవుతావు అని అంటూ ఆసీనస్త్వేవ భరత పురజానపదం జనం ఉవాచ సర్వతః ప్రేక్ష్య కిమార్యం నానుశాసత. ఈ విధంగా రాముడు మాట్లాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నటువంటి భరతుడు అందరి వైపుకి చూస్తున్నాడు. ఏమయ్యా, ఎవరైనా ఏమన్నా మాట్లాడండి. మిమ్మల్ని అందరినీ, ఇంతమందిని, ఇంత చతురంగ బలములని, ఇంత పరివారాన్ని మిమ్మల్ని అందరినీ వేసుకుని ఇంతమందిని ఇక్కడికి తీసుకువచ్చింది ఎందుకు? నేను మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండటానికా? వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ ఉంటే చప్పట్లు కొడుతూ ఉండడానికా? రాముడు మాట్లాడుతూ ఉంటే మాట్లాడింది సరైందే కదా అని చెప్పి అంగీకరించడానికా? మరి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చింది నాకు కాస్త వత్తాసు పలికి నేను అనుకున్నటువంటి కార్యాన్ని సాధించాలనే ఉద్దేశంతో కదా మిమ్మల్ని అందరినీ కూడా తీసుకువచ్చింది. మరి మీరు ఎవరు మాట్లాడరేమిటి అని చెప్పి అంటూ భరత ఆసీనస్త్వేవ. భరతుడు ఆ విధంగా అక్కడ కూర్చునే పౌరజానపదం, పౌరులంటే నాగరికులు, అదేవిధంగా జానపదులు, గ్రామీణులు, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వతః ప్రేక్ష్య చూస్తూ ఉన్నటువంటి వారందరితోటి కూడా ఆర్యం కిం నా అనుశాసత. పూజ్యుడైనటువంటి మా అన్న రామచంద్రుడికి మీరు ఏదైనా చెప్పండి అయ్యా. మీరందరూ చెప్పకుండా ఉంటే రాముడు మరి తన నిర్ణయాన్ని మార్చుకోడు, ఏదైనా మాట్లాడండి అని అంటున్నాడు. కానీ భరతుడంతటి వాడు చెప్పినప్పుడు, వశిష్ఠ మహర్షి అంతటి వారే రామచంద్రుడికి చెప్పలేకపోయారు. చెప్పినటువంటి మాటకు సమాధానాన్ని రాముడు ధీటుగా చెప్పాడు. అందుకని వాళ్ళు మాట్లాడితే అనే ప్రయోజనం లేనప్పుడు సామాన్యమైనటువంటి మనం మాట్లాడితే మాత్రం రాముడు మాట వింటాడా? రాముడికి మనం చెప్పగలమా అనే ఉద్దేశ్యంతో ఆ పౌరజానపదులు ఎవరూ కూడా మాట్లాడలేకుండా ఉన్నారు. అది చూచినటువంటి భరతుడు, మీరెవరు మాట్లాడరేంటయ్యా? రాముడిని తీసుకువెళ్ళడానికి కదా మనందరం వచ్చింది, మరి మాట్లాడకుండా అలా నుంచుంటే ఎట్లాగా అని చెప్పి అంటూ రామునితో చెప్పండి అని అంటూ తేతమూచిర్మహాత్మానం
పౌరజానపదా జనా కాకుత్సమభిజానీమః సమ్యగ్వదతి రాఘవ. ఇంకా పౌరజానపదాః తే జనాః, నాగరికులు జానపదులు అయినటువంటి ఆ జనులందరూ కూడా మహాత్మానం తం ఊచుహు. అప్పుడు వీళ్ళు రాముడికి చెప్పటం మానేసి ఈ పౌరులు జానపదులు వీళ్ళందరూ భరతుడితో చెప్పటం మొదలు పెట్టారట. ఏమని చెబుతున్నారు? కాకుత్సమభిజానీమః, నాయన భరత, రాముడి గురించి మా అందరికీ తెలుసయ్యా. రాముడు తాను నమ్మినటువంటి, తాను ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని విడిచిపెట్టాడు. నీవు చెప్పావు. మన కులగురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి ఆయనే చెప్పాడు. ఆయనే చెప్పగా విననటువంటి రాముడు మేం చెబితే వింటాడా? అయినా సరే రాముడు ఏదైనా అధర్మాన్ని పాటిస్తూ ఉంటే దాన్ని మారమని చెప్పాడు తప్ప రాముడు కూడా ధర్మాన్నే పాటిస్తున్నాడు కదా అని చెప్పి రాఘవ అసమ్యగ్వదతి, రాముడు ఏది చెబుతాడో అది సత్యము, అదే ధర్మము, కావున రాముడు చెప్పినటువంటి దానికి మేమెవ్వరము కూడా ఎదురు చెప్పము అని చెప్పి మరి అయోధ్య నుండి వచ్చినటువంటి ఆ జనులందరూ కూడా చెబుతున్నారు. అంటే ఏమిటి? రాముడి మాటే మా మాట అనేది ఆ పురప్రజలందరూ కూడా చెప్పారు. కానీ వాళ్ళందరూ వచ్చింది ఎందుకోసం? రాముడిని వనవాసం మాన్పించి తీసుకువెళదాము అని వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాముడి మాటలు విన్న తర్వాత రాముడు చెప్పిందే నిజము, ఆయన మాటనే నువ్వు కూడా వినాలి అని చెప్పి భరతునికి ఈ విధంగా ఆ జనులందరూ కూడా చెబుతూ ఉన్నారు. మరి వారందరి మాట విన్నటువంటి భరతుడు ఏ విధంగా స్పందించాడు, ఆ తర్వాత ఏం జరిగిందనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. పితాహ్యేనం జనయతి పితాహ్యేనం జనయతి పురుషం పురుషర్షభ పురుషం పురుషర్షభ ప్రజ్ఞాం దదాతి చాచార్యః ప్రజ్ఞాం దదాతి చాచార్యః తస్మాత్ స గురురుచ్యతే తస్మాత్ స గురురుచ్యతే సోహం తే పితురాచార్యః సోహం తే పితురాచార్యః తవ చైవ పరంతప తవ చైవ పరంతప మమ త్వం వచనం కుర్వన్ మమ త్వం వచనం కుర్వన్ నాతి వర్తే సతాం గతిం నాతి వర్తే సతాం గతిం ఇమాహితే పరిషదః ఇమాహితే పరిషదః శ్రేణయశ్చ ద్విజాస్తథా శ్రేణయశ్చ ద్విజాస్తథా యేషు తాత చరన్ ధర్మం యేషు తాత చరన్ ధర్మం నాతి వర్తే సతాం గతిం నాతి వర్తే సతాం గతిం వృద్ధాయా ధర్మశీలాయాః వృద్ధాయా ధర్మశీలాయాః మాతుర్నార్హస్య వర్తితుం మాతుర్నార్హస్య వర్తితుం అస్యాస్తు వచనం కుర్వన్ అస్యాస్తు వచనం కుర్వన్ నాతి వర్తే సతాం గతిం నాతి వర్తే సతాం గతిం భరతస్య వచః కుర్వన్ భరతస్య వచః కుర్వన్ యాచమానస్య రాఘవ యాచమానస్య రాఘవ ఆత్మానం నాతి వర్తేస్త్వం ఆత్మానం నాతి వర్తేస్త్వం సత్యధర్మ పరాక్రమ సత్యధర్మ పరాక్రమ ఏవం మధురముక్తస్తు ఏవం మధురముక్తస్తు గురుణా రాఘవ స్వయం గురుణా రాఘవ స్వయం ప్రత్యువాచ సమాసీనం ప్రత్యువాచ సమాసీనం వసిష్ఠం పురుషర్షభః వశిష్ఠం పురుషర్షభః యన్మాతాపితరౌ వృత్తం యన్మాతాపితరౌ వృత్తం తనయే కురుతః సదా తనయే కురుతః సదా న సుప్రతికరం తత్తు సుప్రతికరం తత్తు మాత్రా పిత్రా చ యత్కృతం మాత్రా పిత్రా చ యత్కృతం యథాశక్తి ప్రదానేన యథాశక్తి ప్రదానేన స్నాపనోచ్ఛాదనేన చ స్నాపనోచ్ఛాదనేన చ నిత్యం చ ప్రియవాదేన నిత్యం చ ప్రియవాదేన తథా సంవర్ధనేన చ సదా సంవర్ధనేన చ సహి రాజా జనయిత సహిరాజా జనయిత పితా దశరథో మమ పితా దశరథో మమ ఆజ్ఞాతం యన్మయా తస్య ఆజ్ఞాతం యన్మయా తస్య న తన్మిథ్యా భవిష్యతి న తన్మిథ్యా భవిష్యతి ఏవముక్తస్తు రామేణ ఏవముక్తస్తు రామేణ భరతః ప్రత్యనంతరం భరతః ప్రత్యనంతరం ఉవాచ పరమోదారః ఉవాచ పరమోదారః
सूतं परमदुर्मनाः सूतं परमदुर्मनाः इह मे स्थण्डिले शीघ्रम् इह मे स्थण्डिले शीघ्रम् कुशानास्तरसारथे कुशानास्तरसारथे आर्यं प्रत्युपवेक्ष्यामि आर्यं प्रत्युपवेक्ष्यामि यावन्मे न प्रसीदति यावन्मे न प्रसीदति अनाहारो निरालोकः अनाहारो निरालोकः धनहीनो यथा द्विजः धनहीनो यथा द्विजः शेष्ये पुरस्तात् शालायाः शेष्ये पुरस्तात् शालायाः यावन्न प्रतियास्यति यावन्न प्रतियास्यति स तु राममवेक्षन्तम् राममवेक्षन्तम् सुमन्त्रं प्रेक्ष्य दुर्मनाः सुमन्त्रं प्रेक्ष्य दुर्मनाः कुशोत्तरमुपस्थाप्य कुशोत्तरमुपस्थाप्य भूमावेवास्तरत्स्वयम् भूमावेवास्तरत्स्वयम् तमुवाच महातेजाः तमुवाच महातेजाः रामो राजर्षिसत्तमः रामो राजर्षि सत्तमः किं मां भरतकुर्वाणम् किं मां भरतकुर्वाणम् तात प्रत्युपवेक्षसि तात प्रत्युपवेक्षसि ब्राह्मणो ह्येकपार्श्वेन ब्राह्मणो ह्येकपार्श्वेन नरान् रोद्धुमिहार्हति नरान् रोद्धुमिहार्हति न तु मूर्धाभिषिक्तानां न तु मूर्धाभिषिक्तानां विधि प्रत्युपवेशने विधि प्रत्युपवेशने उत्तिष्ठ नरशार्दूल उत्तिष्ठ नरशार्दूल हित्वैतद्दारुणव्रतम् हित्वैतद्दारुणं व्रतम् पुरवर्यामितः क्षिप्रम् पुरवर्यामितः क्षिप्रम् अयोध्यां याहि राघव अयोध्यां याहि राघव आसीनस्त्वेव भरतः आसीनस्त्वेव भरतः पौरजानपदं जनम् पौरजानपदं जनम् उवाच सर्वतः प्रेक्ष्य उवाच सर्वतः प्रेक्ष्य किमार्यं नानुशासथ किमार्यं नानुशासथ ते तमोचुर्महात्मानम् एतमुचिर्महात्मानं पौरजानपदा जनाः पौरजानपदा जनाः काकुत्स्थमभिजानीमः काकुत्स्थमभिजानीमः सम्यग् वदति राघवः सम्यग् वदति राघवः इत्यार्षे इत्यार्षे श्रीमद् रामायणे श्रीमद् रामायणे आदिकाव्ये आदिकाव्ये अयोध्याकाण्डे अयोध्याकाण्डे एकादशोत्तरशततमे सर्गे एकादशोत्तरशततमे सर्गे 18 శ్లోకాः 18 శ్లోకాः ఇక మనం ఫలశ్రుతిని ప్రారంభించి మంగళ శ్లోక పర్యంతం సమిష్టిగా పలుకుతూ ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేసుకుందాం. ఫలశ్రుతిః ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరిధ్యానम् అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః.
శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. నారాయణాయ